హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ రోజున వచ్చేసి మనమైతే మన మిరప తోటలో అయితే మందైతే స్ప్రే అయితే చేస్తున్నాను అండి. ఒక్కసారి మీరైతే ఈ మందులైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇదైతే స్ప్రే అయితే చేస్తున్నాను. పిఐ నుంచి వచ్చేసి మీరైతే బోఫ్రీ ఏదైతే ఉందో చూడండి ఒకసారి. దీనైతే స్ప్రే అయితే చేస్తున్నాను. అలాగే గోద్రేజ్ కంపెనీ నుంచి వచ్చేసి డబుల్ చూసుకోవచ్చు మీరు. సో దీనైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి. ఇంకా ఒకటి మనకైతే ఫెర్టిసాల్ ఏరియస్ కంపెనీ నుంచి ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో దీన్ని కూడా మనమైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మూడు కాంబినేషన్లో వచ్చేసి మనమైతే ప్రజెంట్గా మన మిరప తోటలో వచ్చేసి ఉన్న సమస్యలకి ఏదైతే నల్లి సమస్య అయితే ఉందో దాంతోపాటు మంచిగా గ్రోతింగ్ అయితే ఉందండి. సో దాంతోపాటు కాపు కూడా పడుతుంది. ఇంకా మనకైతే అదనంగా పూత మరియు ఖాతా కోసం వచ్చేసి ఈ డబుల్ అయితే వాడుతున్నాను. అలాగే పూత రాలకుండా వచ్చేసి మనకైతే ఏరీస్ కంపెనీ నుంచి ఫెర్టిసాల్ ఏదైతే ఉందో దాన్ని అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి. సో దాంట్లో కూడా మంచి న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. సో అందరికీ తెలిసిందే కదా, పిఏ నుంచి బోఫ్రీ అనేది ఇప్పటికే చాలామంది రైతులు అయితే వాడుతున్నారు. సో మనం కూడా దీన్ని వాడడం వల్ల వచ్చేసి మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయండి. సో ప్రజెంట్ దీంతో వచ్చేసి మన మిరప పంటలో 5వ సారి అనుకుంటా. సో మన తోట వేసినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఈ బోఫ్రీ అని మనమైతే 5 సార్లు స్ప్రే చేయడం అయితే జరిగింది. 5 సార్లు మనకైతే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడం అయితే జరిగిందండి. సో గోద్రేజ్ నుంచి డబుల్ ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే నేను ఊకే దానివల్ల వచ్చేసి మనకైతే మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. సో చాలా వరకు అయితే మనమైతే రిపీటెడ్గా వాడిన మందులే ఎందుకు వాడుతుందంటే ఆ మందులు వచ్చేసి నా మిరప తోట ఏదైతే ఉందో దానికైతే మొక్క వచ్చేసి మంచిగా అయితే రిసీవ్ అయితే చేసుకుంటుంది. దాని ద్వారా వచ్చేసి మన మిరప పంటలో వచ్చేసి మంచిగా గ్రోతింగ్ అయితే వస్తుంది. మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది కాబట్టి మనమైతే ఈ రోజున వచ్చేసి బోఫ్రీ అలాగే మనకైతే గోధుమ నుంచి డబుల్ దాంతోపాటు ఏరీస్ నుంచి ఫెర్టిసాల్ ఈ మూడైతే స్ప్రే అయితే చేస్తున్నాను. మీ మిరప పంటలో కూడా ఈ సమస్యలు ఏదైతే పూత రాలుతుందని చెప్తున్నారో ఆ పూత రాళ్ళ కోసం ఫెర్టిసాల్ అయితే కలుపుకోండి. అలాగే మంచి పూత రావాలనుకుంటే మాత్రం కెమికల్ అండి. సో గోధుమ నుంచి డబుల్ ఏదైతే ఉందో మంచి కెమికల్ అయితే మందు అయితే వాడుకోండి. అలాగే నల్లి సమస్య ఏదైనా ఉంటే మాత్రం మీరు ఈ బోఫ్రీ ఏదైతే ఉందో దీన్ని అయితే స్ప్రే అయితే చేసుకోండి. సో దాంతో కొన్ని పురుగులు ఉన్నా సరే పురుగులు మొత్తం క్లియర్ అయితే అవుతుంది కాబట్టి. సో ఈ రోజున వచ్చేసి మనమైతే జనవరి 26వ తారీఖున స్ప్రే అయితే చేస్తున్నానండి. ఇదే విధంగా మన తోట ఉంటే మాత్రం ఫిబ్రవరి నెల కూడా మొత్తం కంప్లీట్ అయితే వరకు నేనైతే ఇంకొక 5 స్ప్రేలు అయితే చేస్తూ ఉంటాను. సో ఈ మధ్యలో ఏం చేస్తున్నా అంటే ఈ వాతావరణానికి వచ్చేసి మనం అయితే 5 రోజులు ఒకసారి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. సో ఎంత కెమికల్ కొట్టినా సరే నల్లి అటాక్ అయితే అవుతుంది కదా. సో దాని కారణంగా మనం అయితే 5 రోజులు ఒకసారి నేనైతే స్ప్రే అయితే చేస్తున్నాను. సో మీరు కూడా మీ తోట ఎలా ఉందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో ఇలాంటి ఏదైనా మంచి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి.